కంచర్ల కేశవరావు, జననం జూన్ 4, 1939, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, భారత పార్లమెంటు సభ్యుడు. భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2014 ఫిబ్రవరి 7న ఆయన రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యాడు. కె. కేశవరావు 2024 మార్చి 29న బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరబోతున్నట్టు ప్రకటించాడు. అతను 1940 డిసెంబరు 13న తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్లో నిరంజన్ రావు, గోవిందమ్మలకు జన్మించాడు. అధికారిక రికార్డులలో పుట్టిన తేదీ 6 జూన్ 1939 అని ఉంది. అతను భద్రుకా కాలేజీలో బి.కాం చేశాడు. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ, తరువాత పీహెచ్డీ చేశాడు. రాజకీయ జీవితం: మహబూబ్ కాలేజీ ఎంపీ హైస్కూల్లో టీచర్గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి తరువాత జర్నలిస్టుగా, నటుడు, నిర్మాతగా పనిచేశాడు. హైదరాబాద్ నుండి ముద్రించిన ఆంగ్లంలో ప్రసిద్ధ దినపత్రిక ది డైలీ న్యూస్ సంపాదకుడిగా కూడా ఉన్నాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, విజయవాడ, ది పేట్రియాట్లో ఢిల్లీలో అప్రెంటిస్ పొందాడు. ఆయన రచనలకు మంచి ఆదరణ లభించింది. అతను అత్యవసర పరిస్థితిని 1975-77 వ్యతిరేకించాడు, ముఖ్యంగా మీడియా సెన్సార్షిప్. దానికోసం ది డైలీ న్యూస్ బ్లాక్లిస్ట్ చేయబడింది. రాజకీయ జీవితం: డాక్టర్ రావు పార్టీ, ప్రభుత్వంలో అనేక ఉన్నత పదవులను కలిగి ఉన్న సీనియర్ కాంగ్రెస్ సభ్యుడు. అతను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 2005 అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తరువాత 2009లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి లో సభ్యుడయ్యాడు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అస్సాం, అండమాన్ నికోబార్ దీవులు 4 రాష్ట్రాలలో పార్టీ వ్యవహారాల బాధ్యతలు నిర్వహించాడు. డాక్టర్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా 3 ప్రభుత్వాలలో కేబినెట్ మంత్రిగా ఉన్నాడు. విద్య, పరిశ్రమ, కార్మిక వంటి ముఖ్యమైన శాఖలను నిర్వహించాడు. అంతకుముందు కేశవరావు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్గా కూడా ఉన్నాడు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుండి 2 పర్యాయాలు శాసనమండలికి ఎన్నికయ్యాడు. కనీస వేతనాల బోర్డు చైర్మన్గా, క్యాబినెట్ ర్యాంకుతో రాజీవ్ గాంధీ టెక్నాలజీ మిషన్ చైర్మన్గా కూడా పనిచేశాడు. అతను 2006-2012 మధ్యకాలంలో రాజ్యసభకు ఎన్నికయ్యాడు. అతను తెలంగాణలో వామపక్ష భావాలు కలిగిన గొప్ప రాజకీయవేత్త. ప్రత్యేక రాష్ట్రం తెలంగాణను ఏర్పాటు చేసే అంశంపై నిర్ణయం తీసుకునే గడువును పార్టీ తీర్చలేదు. అందువల్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న డాక్టర్ రావు 2013 మే నెలలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగారు. తరువాత అతను ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ప్రాంతీయ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితిలో మరో 2 పార్లమెంటు సభ్యులతో కలిసి చేరాడు. ఆయనను తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్గా, దాని జాతీయ వ్యవహారాల చైర్మన్గా పార్టీలో 2వ స్థానంలో నియమించబడ్డాడు. డాక్టర్ రావు 2014లో టీఆర్ఎస్ పార్టీ నుండి 6 ఏళ్ల కాలానికి రాజ్యసభకు ఎన్నికయ్యాడు. 12 మంది సభ్యులతో పార్లమెంటులో 8వ అతిపెద్ద పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్, నాయకుడు.గా ఆయన ఎంపికయ్యాడు. డాక్టర్ రావు ప్రముఖ విద్యార్థి నాయకుడు, విశ్వవిద్యాలయం, జాతీయ స్థాయిలో ఎన్నికైన పదవులను నిర్వహించారు. అతను ట్రేడ్ యూనియన్ నాయకుడు, వెనుకబడిన తరగతులు, పౌర హక్కుల వంటి అనేక ప్రజల ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించారు. రావు అనేకసార్లు పోలీసుల అరెస్టులను ఆశ్రయించాడు, నిర్బంధాలకు గురయ్యాడు. అతను ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు. టైమ్స్ ఆఫ్ ఇండియా, స్థానిక వార్తాపత్రికలు, టీవీ ఛానల్స్ డాక్టర్ రావు గారు ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉన్నారని ఈ శతాబ్దపు మొదటి దశకంలో వార్తలు ప్రచురించాయి. 1979లో తెలుగులో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుచుకున్న నిమజ్జనం చలనచిత్రానికి చిత్ర నిర్మాతగా, స్క్రీన్ప్లే రచయితగా ఉన్నాడు. పార్లమెంటులో సభ్యుడు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ, ఎంపీడా, మే 2006, జూలై 2009. సభ్యుడు. వాణిజ్య కమిటీ, జూన్ 2006, మే 2009, ఆగస్టు 2009, 2010. సభ్యుడు. విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంప్రదింపుల కమిటీ, జూన్ 2006, మే 2009. సభ్యుడు. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, కేంద్రీయ విద్యాలయ సంగధన్, జూన్ 2006, ఏప్రిల్ 2012. సభ్యుడు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జూలై 2006, జనవరి 2011. సభ్యుడు. నియమాలపై కమిటీ, మే 2008, సెప్టెంబర్ 2010. సభ్యుడు. మానవ వనరుల అభివృద్ధి కమిటీ,
మే 2008, మే 2009, ఆగస్టు 2010, ఏప్రిల్ 2012. సభ్యుడు హైదరాబాద్ విశ్వవిద్యాలయం కోర్టు, జూలై 2008, జూలై 2011. సభ్యుడు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోసం సంప్రదింపుల కమిటీ, ఆగస్టు 2009, ఏప్రిల్ 2012. సభ్యుడు సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ, సెప్టెంబర్ 2014, ప్రస్తుతం. సభ్యుడు ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ కమిటీ, అక్టోబర్ 2014 నుండి. సభ్యుడు పంచాయతీ రాజ్ పై రాజ్యసభ ఫోరం, ఫిబ్రవరి 2016 నుండి. సభ్యుడు జనరల్ పర్పసెస్ కమిటీ, ఆగస్టు 2020. ప్రచురించిన పుస్తకాలు: న్యూఢిల్లీ ఎడ్యుకేషన్, 1984, సోషల్ ఫిలాసఫీ ఇన్ రీసెంట్ ఇండియన్ థాట్, 1987. అతను వసంత కుమారిని వివాహం చేసుకున్నాడు. 2 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి 2020లో జరిగిన హైదరాబాదు మహానగర పాలక సంస్థ ఎన్నికలలో బంజారాహిల్స్ కార్పొరేటర్గా గెలిచి హైదరాబాదు మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ మేయర్గా 2021 ఫిబ్రవరి 11న బాధ్యతలు చేపట్టింది. గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సల్ పీస్ GAUP తన ప్రారంభ అంతర్జాతీయ బహుమతిని డాక్టర్ కంచర్ల కేశవరావు గారికి ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి భారత మాజీ ప్రధాని స్వర్గీయ పి. నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ బాధ్యతను నిర్వర్తించాడు.